నేను మీ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. న్యూమరాలజీని ఉపయోగించి మీకున్నటువంటి జాతక సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి, అసలు ఫీజు ఎంత? చాలామందికి ఒక అపోహ ఏంటంటే న్యూమరాలజిస్టులు ఎక్కువ ఫీజు తీసుకుంటారు. తీసుకుంటారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది చాలా వాల్యూతో కూడినటువంటి విషయం. అందువల్ల ఏంటంటే మా గురువుల దగ్గర కూడా మేము కొన్ని లక్షలు పోసి నేర్చుకున్నాం. మీరు లక్షలు పోసి నేర్చుకున్నారు కదా, మా దగ్గర అంత ఫీజు వసూలు చేయాలని చాలామందికి డౌట్లు. ఈ మధ్య చాలామంది ఇదే అంటున్నారు, మీరు లక్షలు పోసి చదువుకున్నారు సబ్జెక్టు, మేము మీకు వేలు ఇవ్వాలా ఏంటి, అంత ఫీజు ఎందుకు అన్నవాడు. నీకు నచ్చకపోతే రాకయ్యా, నష్టం లేదు, ఉన్నవాళ్ళే వస్తారు అని కొంతమంది చెప్తారు. సో ఫీజు అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుందండి న్యూమరాలజిస్టులకి. అంటే సబ్జెక్ట్ వాల్యూ అలాంటిది, అంటే ఆ గణితం అలాంటిది. ఇకపోతే అసలు న్యూమరాలజీ అంటే ఇప్పటికీ చాలామందికి అదేంటో అనుకుంటున్నారు తప్ప, తెలుగులో చెప్పాలంటే న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం అనే దానికి అర్థం. ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి, అంటే న్యూమరాలజీని ఉపయోగించి మీలో ఉన్న మీ జాతక సమస్యలు, వాస్తు సమస్యలు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఒక ప్రత్యేకం. ఇక్కడ ఫీజు వివరాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తీసుకున్నటువంటి ఫీజు ఎవరు తీసుకోరు, నిజమండి. నాకు ఈ నాకు న్యూమరాలజీ అండ్ సైంటిఫిక్ వాస్తు మీద 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫీజు చెప్పంగానే మీకు ఈ డౌట్ వస్తుంది, ఈయన ఇంత ఫీజు తీసుకుంటున్నాడు, నిజంగా ఇతను అంత మోనార్కా అని. ఆ ఫీజు ఎంత అంటే 199 రూపాయల ఫీజు అండి. ఒక న్యూమరాలజీ కన్సల్టేషన్ ఫీజు, నేను తీసుకునే ఫీజు 199 రూపాయలుగా మార్చుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లో నేను 150 రూపాయలతో స్టార్ట్ చేశాను, ఇంట్లోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 11 సంవత్సరాలకి నేను ఒకటి ఉన్నాను అని ఆంధ్రాలో తెలిసింది. అంటే ఆంధ్ర మొత్తం ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నాడని తెలిసింది. ఇది 11 సంవత్సరాల తర్వాత, నేను నేర్చుకొని వచ్చిన 11 సంవత్సరాల తర్వాత నాకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ తర్వాత నేను 11 సంవత్సరాలకి 500 ఫీజు పెట్టా, ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్న అధునాతనమైనటువంటి పద్ధతుల్లో వెళ్తున్నారు కాబట్టి అందరూ ఈ ఆఫీస్ రెంట్లు, స్టాఫ్స్, వాళ్ళ జీతాలు, జీతభత్యాలు, మెయింటెనెన్స్ అవన్నీ పెరగటం వల్ల ఒక్కొక్కరికి 1500 తీసుకోవటం జరిగింది. వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను, 1500 తీసుకోవటం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు మీరు ఫీజు తగ్గించారు, మీ దగ్గరికి జనం రావట్లేదా అని మీరు అనుకోవచ్చు. ఆ ప్రాబ్లం కాదు. ఎకనామికల్గా నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆఫీసులు పెట్టాను రెంట్కి, సొంతంగా చేసుకున్నాను. మెయింటెనెన్స్ అంటారా, మీరిచ్చే 199తోనే మెయింటెనెన్స్ జరుగుతుంది, వాళ్ళ జీతాలు కూడా వస్తాయి. అవునండి, నేను చెప్పేది నిజం. నేను ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటాను. 199 అంటే 200 రూపాయలతో మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. నాకు డైలీ 10 మంది వచ్చినా చాలు. సో ఆ విధంగా ఫస్ట్లో నేను పెట్టినప్పుడు ఆ ఛార్జెస్ మొత్తం క్లయింట్ల మీద వేశాను. అది పెద్ద భారం కూడా కాదు క్లయింట్కి. 500 నుంచి 1000 నుంచి 1500 అనేది పెద్ద భారం కాదు. ఆ తర్వాత నాకు కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు అని. మాలాంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ మేము 1000 రూపాయలు అన్నా కూడా మాకు ఇబ్బందే కదండి, మేము 4 రోజులు పొలం పలికి వెళ్ళి మేము సంపాదించుకోవాలా, భార్యాభర్తలు ఇరువురు, అలాంటిది మీకు మేము 1000 రూపాయలు అంటే కష్టం అండి అని. అలా నాకు ఒక 10-15 మంది ఫోన్ చేయటం జరిగింది గత సంవత్సరం 2024లో. రీసెంట్గా మళ్ళీ నాకు ఒక
కుటుంబం నుంచి ఫోన్ చేశారు, సార్ 1000 రూపాయలు మేము ఇవ్వలేము సార్, 500 ఇస్తామండి. సార్ నేను ఫీజు ఎవరైనా ఫీజు తగ్గింత ఇస్తామంటే నేను రండి నేను చేస్తానని చెప్తా, రండి నేను మీకు చూసి నేను జాతకపరమైన సమస్యలు చూసి మీకు రెమెడీ ఇస్తానని చెప్తాను. నేను డిమాండ్ చేయను, నాకు ఇంత కావాలని డిమాండ్ చేయను, ఎంత ఇస్తాను తీసుకుంటాను. కానీ ఇప్పుడు నేను ఫీజు 199 రూపాయలు చేయటం జరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా. న్యూమరాలజీ కన్సల్టేషన్ ఫీజు నా దగ్గర 199 రూపీస్ ఓన్లీ. మీతో నేను అరగంట మాట్లాడతాను, నా ఆఫీస్కి వచ్చినా నా ఇంటికి వచ్చినా అరగంట సేపు మాట్లాడతాను. మీరు చెప్పేది మొత్తం టోటల్గా వినిన తర్వాతే నేను కొన్ని క్వశ్చన్లు వేయటం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పగలగాలి. అప్పుడు మీరు చెప్పే ప్రాబ్లమ్స్ మీరు చెప్పేటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సింక్ అయినా లేదో చూసుకోవాలి. అప్పుడు కేసు డీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉంటాయి, ఒక సమస్యకి ఎన్నో కారణాలు ఉంటాయి. అన్ని కోణాలు కూడా చూడగలిగితేనే సమస్య క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సపోజు వివాహ సమస్య ఉందనుకోండి, మనం ఏం చెప్తాం, కొంతమంది పండితులు ఆవుకి టమాటాలు తినిపించమ్మా 1/2 కేజీ డైలీ శుక్రవారం అని చెప్తారు. లేదంటే గోరంటాకు రెమెడీ ఉంటుంది కదా, గోరంటాకు చెప్తారు. లేదా నువ్వులంజి వాళ్ళకి బ్రెడ్ రోటీ అని చెప్తారు. పక్షులకి దాన ఏమని చెప్తారు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. అవన్నీ చేస్తున్నా కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఆ సమస్య దేని నుంచి వచ్చింది అనేది మనం చూడాలి కదా. ఆ చూడటానికి టైం సరిపోదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. అందువల్ల ఫీజు ఎక్కువ తీసుకుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు దేవుడిచ్చినటువంటి మెమరీ పవర్ చాలా ఉంది. సో ఎవరైనా సరే న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే నా దగ్గర 199 రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. దయచేసి విమర్శలకు కామెంట్ సెక్షన్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మీకు ఇష్టమైతేనే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్కి రండి, లేదంటే వదిలేసేయండి. 199 తీసుకుంటున్నాడు, రీసెంట్గా వచ్చాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఈ ఫీల్డ్లో న్యూమరాలజీలో సైంటిఫిక్ వాస్తులు ట్రెడిషనల్ వాస్తులో దాదాపు నాకు 25 సంవత్సరాల సర్వీస్ ఉందండి, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేనేమి చిన్నపిల్లని కాను. కాబట్టి నాకు నా ఫీజు ఇంతే, 199 రూపాయలు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యలో మాకు చెప్పి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో ఫామ్ తీసుకోండి. లేదంటే స్వయంగా కలవచ్చు, లేదంటే మీరు వాట్సాప్లో అయినా సరే ఫోన్లో మాట్లాడి మీకు వాట్సాప్లో మీ యొక్క సమస్య పరిష్కారం యొక్క రెమెడీస్ ఫామ్ వస్తుంది మీ వాట్సాప్కి, అది చూసుకొని చేసుకోవచ్చు. సరే, న్యూమరాలజీ పరంగా మీరేం చేస్తారండి గురుగారు? మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వైబ్రేషన్ని, ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకొని, మీ పేరు యొక్క నామసంఖ్య ఎలా ఉంది చూసుకొని, మీ సిగ్నేచర్ ఎలా ఉందో చూసుకొని, మీకు ఏ డేటు కలిసి వస్తుంది, ఏ డేట్ కలిసి రాదు, ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ కలర్స్ కలిసి రావు, మీ అదృష్ట దేవత పూజలు ఏంటి, మీ లక్కీ స్టోన్ ఏంటి, లక్కీ డైరెక్షన్ ఏంటి, మీ వాహన నెంబర్ ఎలా ఉండాలా, మీ సెల్ నెంబర్ ఎలా ఉండాలా, మీ సిగ్నేచర్ ఎలా చేయాలా, ఇవన్నీ ఉంటాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆశిస్తూ మరో సబ్జెక్ట్తో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.